తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇదివరకు భోజనం క్యూ లైన్లలో టిక్కెట్లు ఇస్తారు. ఆ టిక్కెట్కి కూపన్ ఇస్తారు. ఆ కూపన్ తీసుకుని వెళ్ళినే తినాలి. దానికి సంబంధించి గతంలో నేను రైట్ చేసినటువంటి పాయింట్, ఆ తర్వాత అప్పట్లో పాలక మండలి ఆ విధానాన్ని రద్దు చేసి ఇప్పుడు ఎలాంటి టోకెన్ లేకుండా అక్కడే నేరుగా వెళ్ళి భోజనాలు చేసేందుకు ఏర్పాటు చేసి ఇది ఇంతకుముందు కూడా నేను ప్రస్తావించాను. భగవంతుడు నా చేత చేయించినటువంటిదని ఇప్పటికి కూడా మనస్ఫూర్తిగా అనుకుంటాను. అలాంటిది ఇప్పుడు అప్పుడే నేను ప్రస్తావించినటువంటిది అక్కడక్కడ ఏర్పాట్లు చేయాలన్నటువంటి. అందులో రామ్ బగీచే దగ్గర అన్నప్రసాదం ఇంత పెద్ద కప్పుల నిండా భోజనం పెట్టి, అదే పులిహార, పొంగల, దద్దోజనం, ఏదో ఒకటి ప్రతి నిమిషం ఏదో ఒకటి అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అప్పట్లోనే వచ్చి ఒక ఆలోచన ఆగిపోయింది. ఏంటంటే మన మొత్తం కొండంతా కూడా ఎక్కడెక్కడ తిరుగుతా జనం ఉన్నటువంటి చోట్లన ఆ అన్నప్రసాదాన్ని పెట్టడం. ఇది పెడితే అక్కడ వ్యాపారస్తులకు ప్రాబ్లం అని చెప్పి టీటీడీ సిబ్బంది దాన్ని పొసగనీయలేదు. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగం, పాలక మండలి అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొండపైన పెడుతున్నారట. ఎక్కడికక్కడ ఈ తోపుడు బళ్ళ లాంటి వాటి ద్వారా తీసుకువెళ్ళి అక్కడ అన్నప్రసాదాలు అవి పెడుతున్నారు. తద్వారా భక్తులకి, శ్రీవారి కొండపైకి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రసాదం ఎక్కడికక్కడ అందుతూ ఉంటుంది, ఆహారం అందుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళ ఖర్చు తగ్గుతుంది. ఇది ఒక మంచి ఆలోచన చేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు.